వెల్కమ్ టు యోయో టీవీ. రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం అంశం చర్చ అంశం అయితే ఉంది. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో కూడా మొత్తం కాళేశ్వరం గురించి చర్చ జరిగింది. సో అదేవిధంగా బీసీకి సంబంధించిన బిల్ గురించి కావచ్చు, అదేవిధంగా నిన్న ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, సో ఇవన్నీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది. వీటన్నిటి గురించి మాట్లాడడం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఏంటంటే ప్రధానంగా ఫస్ట్ అంటే ప్రజెంట్ ఉన్న హాట్ టాపిక్ వచ్చేసి కాళేశ్వరం అంశం, అదేవిధంగా నిన్న కవిత మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు. ఏంటి అసలు ఈ కాళేశ్వరం అనేది ఇప్పుడు సిబిఐకి అప్పచెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంది కాళేశ్వరంలో నిజంగా అవినీతి అనేది జరిగిందని భావిస్తున్నారు? 100% అవినీతి లక్షల కోట్లలో జరిగింది. అన్నిసార్లు రివైజ్ చేయాల్సిన అవసరమే లేదు. చాలాసార్లు రివైజ్ చేసినారు. సో రివైజ్ చేసిన దాని మతలబ్ ఏంటంటే వీళ్ళకి కొన్ని వందల కోట్ల రూపాయలు వీళ్ళకి ముడుపులు చెల్లించారు మరి ఆ కాంట్రాక్టర్. దాని గురించే పర్టికులర్గా అన్నిసార్లు రివైజ్, ఎప్పుడు కూడా అన్నిసార్లు రివైజ్ కాదు, అది అన్నిసార్లు రివైజ్ చేసినట్టే దాని అర్థము పెద్ద ఎత్తున ముడుపులు బీఆర్ఎస్ నాయకులకి మరి అందినాయి. దాని గురించి మరి వాళ్ళ కాళేశ్వరం గురించి మరి ఎంక్వైరీకి వేసిర్రు. మరి ఎంక్వైరీకి వేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాదేమో మరి. అంటే వాళ్ళు మరి ఏం జరుగుతుందో మరి ఉన్న ఆఫీసర్స్ కూడా చాలా మంది మరి ఇంకా కూడా బీఆర్ఎస్ చేతిలో పనిచేస్తున్నట్టే కనబడుతుంది. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నట్టు లేదు, బీఆర్ఎస్ కనసాగల్లో ఎంతో మంది ఆఫీసర్లు పనిచేస్తున్నట్టు కనబడుతుంది. మరి గమ్మత్తు విషయం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారు మొన్న సిబిఐకి అప్పచెప్తా అని చెప్పడం జరిగింది, ఏది కాళేశ్వరంకి సంబంధించిన అవినీతి. మరి సిబిఐకి అప్పచెప్తూ రేవంత్ రెడ్డి గారికి ఏమో సిబిఐ మీద ఫేత్ ఉంది. వాళ్ళ నాయకుడు అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ అన్న మోదీ గారు అన్న ఒకటే, సిబిఐ నేను నమ్మా, సిబిఐ వర్క్స్ అండర్ మోదీ గారు అని చెప్తారు. ఈడనేమో ఈ ముఖ్యమంత్రికి ఏమో సిబిఐ మీద నమ్మకం ఉంది, వాళ్ళ అగ్రనాయకుడికి రాహుల్ గాంధీ గారికి సిబిఐ మీద నమ్మకం ఉంది. అంటే దీన్ని బట్టి వీళ్ళే ద్వంద్వ వైఖరి, వీళ్ళకే ఒక క్లారిటీ లేదు. ఇవాళ సిబిఐ 100% ప్రజల సంక్షేమానికి ఎక్కడ అవినీతి జరిగినా సిబిఐ కానీ ఈడీ కానీ అవుట్రేట్ గా పనిచేస్తాయి. అక్కడ బీజేపీ చేతిలో ఏం లేవు. ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు కానీ పాపం రాహుల్ గాంధీ గారికి తెలియదు. అంటే వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. సో అంటే ఈ ఏదైతే ఈ కాళేశ్వరం అంశంపై కూడా గతంలో ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏదైతుందో కేసీఆర్ అంటే కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు ఇందాక ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది, కవితను సస్పెండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి. సో ఏంటన్నా ఎట్లా స్పందిస్తారు దీనిపై? ఇవన్నీ నేను అనుకోవడం డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఇన్ని రోజులు దయ్యాలు కేసీఆర్ చుట్టూంటే మరి ఇన్ని రోజులు మీరు అధికారంలో ఉన్నందుకు ఎందుకు చెప్పలేదమ్మా తల్లి లిక్కర్ రాని? నువ్వు చెప్పాలి కదా. మరి 10 ఏళ్ల నుంచి దయ్యాలు ఉన్నాయి అధికారంలో, 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఓవర్ వాటా వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి వాటాలలో అధికారంలో లేరు కదా. వీళ్ళు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు గుర్తుపెట్టుకో, అధికార దాసోహం అంటే ఎప్పటికీ అధికారంలో ఉండాలి అనే తీరు ఉంటుంది వాళ్ళది. ఎప్పటికీ అధికారంలో ఉండాలి, ప్రజలను రక్తం పీల్చుకోవాలి, స్కాములు చేయాలి, స్కీమ్లు అని చెప్పి స్కాములు చేయాలి, అవినీతి సెటిల్మెంట్లు బెనామీ పేరుతో దునియా కేటీఆర్ కానీ, కవితకు కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ దునియా ఆస్తులు బెనామీ పేర్లతోటి కొన్ని ఫ్లోర్లు అడ్డగోలు పర్మిషన్ ఇచ్చి ఎఫ్టీఎల్ పరిధిలో పర్మిషన్స్ ఇచ్చారు, బఫర్ జోన్లలో పర్మిషన్లు ఇచ్చారు, అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి మరి వాళ్ళ వేల లక్షల కోట్లు ప్రజల సొమ్ము దండుకున్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మేము ఇవన్నీ గక్కిస్తామని చెప్పి ఈయన కూడా వాళ్ళ ప్యాకేజ్ పెద్ద ప్యాకేజ్ పోయింది రేవంత్ రెడ్డికి, వయా రేవంత్ రెడ్డి టువర్డ్స్ ఢిల్లీ రాహుల్ గాంధీ. సో ప్యాకేజ్ పోయింది కాబట్టి గట్టిగా వీళ్ళపై చర్యలు లేవు. ఈ అంత కవిత ఆడే నాటకము కాంగ్రెస్ వాళ్ళు చేసే వాళ్ళ పుషప్ తోటి, వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. సో మరి ఏంటి మరి సిబిఐకి అయితే అప్పచెప్పడం జరిగింది. సో మరి కేంద్రం అంటే సిబిఐ 100% దీనిపై నిగ్గు తేలుస్తుంది. వీళ్ళపై కఠిన చర్యలు ముందు డెఫినెట్ గా ఉంటాయి. ఇవాళ ఫ్యామిలీ రాజకీయాలు వద్దని బీజేపీ ఎందుకు అంటుంది? వారసత్వ రాజకీయాలు వద్దని బీజేపీ చెప్పడానికి కారణం ఇదే. వారసత్వ రాజకీయాలలో ప్రజల మేలు ఉండదు, ప్రజల సంక్షేమం ఉండదు, అవినీతి విచ్చలవిడిగా ఉంటది. నేను ఉండాలి, నా కొడుకుకు ఉండాలి, నా బిడ్డకు ఉండాలి, నా అల్లుడికి ఉండాలి అని చెప్పి అదే ధోరణితోటి ఏ పార్టీ అయినా తీసుకోండి. మీరు ఇవాళ కర్ణాటకలో తీసుకోండి, మీరు తమిళనాడులో తీసుకోండి, స్టాలిన్ ఉంటాడు, వాళ్ళ కొడుకు ఉంటాడు. మరి ఈడైతే ఇక మీకు తెలుసు వారసత్వ రాజకీయాలు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే చూడు,
నాయన ఎంపీ ఉంటాడు, రాజ్యసభ ఉంటాడు, కొడుకు ఎమ్మెల్యే ఉంటాడు, ఇంకో కొడుకు ఎంపీ ఉంటాడు. ఇద్దరికి మినిస్ట్రీలు కావాలంటారు. గమ్మత్తుంటుంది చూడు, ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ చూడండి, ఇద్దరికి మినిస్ట్రీలు కావాలి, ఇద్దరికి మినిస్ట్రీలు కావాలి. అరే మరి బీసీలకు ఇవ్వాలి, మరి ఎస్సీలకు ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి, సమన్వయం చేద్దామని ఒక ఆలోచన ఉండదు. అంటే ఎంతసేపు మేము పవర్లు ఉండాలి అని కోరుకునే, అంటే ఎట్టు పోయి ఈ వారసత్వ రాజకీయాలలో మేం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, ప్రజలు బాగుండాలని ఏం ఆలోచన ఉండదు. దొంగ హామీలు, జూటా హామీలు ఇచ్చి ప్రజలను మాత్రం ఇవాళ బకరాలను చేసే పరిస్థితి. సేమ్ ఇవాళ కవితకి ప్రయారిటీ ఇవ్వలేదని చెప్పి. ఇంకా గమ్మత్తు, ఆమె ఈడీ కేసుల లోపల ఉంటే అలా నాయననే పోలే, ఇంకా అక్కడి నుంచి రగులుతుంది. సో అవన్నీ ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద అనుకుంటూ డైవర్షన్ రాజకీయాలు 101% క్లియర్ కట్ ఉంది కదా. ఆమె ప్రయారిటీ ఇస్తలేరు, నా మనుషులకు ఇస్తలేరు, అది ఇదని ఓపెన్ గా ఆమెనే చెప్తుంది కదా. పదవి గురించి కాకపోతే ఇంకేముంది. మరి ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బయట వాళ్ళే? నీ అసంతృప్తి ఎప్పుడు చెప్పలేదే? ఇప్పుడే వచ్చిండా హరీష్ రావు, ఇప్పుడే వచ్చిండా సంతోష్ రావు, ఇప్పుడే రాలే కదా. ఇన్ని రోజులు ఆమె 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 వాటా ఆమెకు వస్తుంది, వాళ్ళ వాటాలు వాళ్ళకి పోతున్నాయి, కానీ పదవులు ఉన్నాయి కాబట్టి స్మూత్ గా పోతుంది. ఇప్పుడు రకరకాల డైవర్షన్ వీళ్ళ మీద గట్టి చర్యలు ఉండబోతున్నాయి. సో దాని గురించి ఇది ఒక రకమైన డైవర్షన్. ఆమె అసంతృప్తితో ఉంది. వాస్తవం ఎందుకు ఉంది? ఆమెను పట్టించుకుంటలేరు అని ఒక అసంతృప్తి. మరి ఇంతకుముందు 10 ఏళ్ళ అధికారంలో లేని అసంతృప్తి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ 2 ఏళ్లలో ఎందుకు వచ్చింది? ఎక్కువ రోజులు కూడా కాలే కదా, ఎందుకు వచ్చింది అంటే ఆమెకు ప్రయారిటీ ఇస్తలేరు. మరి ఎక్కడెక్కడ వాటాలలో తేడాలు కొట్టిందో. సో ఎంతసేపు ఆమె హరీష్ రావుని వాళ్ళ కొన్ని రోజులు వాళ్ళ అన్నదా, మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావు, ఇక నెక్స్ట్ కేసీఆర్. మరి దీని అంకా నాకైతే అనిపిస్తుంది కాంగ్రెస్ పుష్ బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంకెవరు ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఇంకెవరు ఉంటారు? 100% దీని ఇంకా కాంగ్రెస్ మొత్తం ఉంది అనుకుంటున్నాను. సో ఏంటి అన్న ఇంకోటి, రాష్ట్రంలో ఈ బీసీ కులగణకు సంబంధించిన అంశం చర్చగా నడుస్తూ ఉంది. సో అధికార అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది బిల్లు. సో మరి ఏంటి, మరి ఎట్లా ఉండబోతుంది మరి నిజంగా బీసీ బిల్లుకి సంబంధించి కేంద్రం దీనికి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు ఫస్ట్ మేము ఆపోజిట్ ముస్లింలని కలిపి బీసీ అంటే మేము ఆపోజిట్ చేస్తున్నాం. మరి దానిపై ఒక క్లారిటీ రావాలి. బీసీలపై వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఒక క్లారిటీ కనబడుతుంది. క్లారిటీ ఏముంది? క్లియర్ కట్ కనబడుతుంది. బీసీలపై చిత్తశుద్ధి లేదు, నామమాత్రంగా బీసీ అని చెప్పి ఎత్తుకొని దీన్ని కలిపేద్దాము. వీళ్ళు ఎంతసేపు మీకు తెలియదు ఏముంది? వీళ్ళు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్, వీళ్ళు ఎంతసేపు ముస్లింల వత్తాసు వాళ్ళకే నాయకులు, ఇటు ఎంఐఎం వత్తాసు. ఇప్పుడు మేము దేనికి లేము, వీళ్ళని కలపాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. నువ్వు వాళ్ళకి ఏమైనా ఇచ్చుకుంటే ఇచ్చుకోరా పోయి, నువ్వు ఓడొద్దంటు. వాళ్ళకి నువ్వు సంక్షేమానికి వద్దంటలేము, వాళ్ళు కూడా భారతీయులే, వద్దంటలేము. కానీ ఇట్లా తిరకాసు పెట్టి బీసీలకు ఎందుకు నష్టం చేస్తారు? బీసీలకు అన్యాయం చేయాల్సిన పని లేదు కదా. సో దానికి మేము వ్యతిరేకం. సో ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లా నడుస్తుంది? ఏముంటది? అందరికి తెలిసిందే, హామీలే అన్ని జూటకూర హామీలు, ఇచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్ల ముందు తూతు మంత్రంగా ఏదో ప్లాన్ చేస్తారు, ప్రజలకు ఏదో ఏం వస్తలేవు అన్న కాడ ఏదో ఇట్లా వేసి పడేస్తారు. ప్రజలందరూ కూడా టోటల్గా యాంటీ కాంగ్రెస్ ఉన్నది, యాంటీ బీఆర్ఎస్ ఉంది. అవినీతిపై ప్రజలందరూ గమనిస్తున్నారు. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చినవి గమనిస్తున్నారు. ఇవాళ ఏ ఒక్క హామీ నెరవేర్చే పరిస్థితి లేదు. ఇంకా మేము ఏమన్నా అంటే సన్నబియ్యం ఇస్తున్నాం, సన్నబియ్యం ఇస్తున్నాం మంచిదే, మరి మిగతా హామీలు ఏమైనా? నువ్వు చెప్పిన హామీలు ఏమైనా? అవి కూడా మీరు చెప్పిందే కదా. ఇంకేమన్నా అంటే మాకు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ గమ్మత్ ఉంటుంది, మాకు అప్పులు కొడతలేవు, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటలేడు, అరే అమ్మవడని గది కావడని స్టేట్మెంట్ ఇస్తారా? నిన్ను పెద్దన్నా అని చెప్పి అందరూ ఎన్నుకోరు. నిన్ను ఫ్యామిలీ పెద్ద బాధ్యత ఏముంటది? ఇలా తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్నానే ఎన్నుకున్నారు. మరి నీ బాధ్యత కదా, ఎట్లా చేస్తావు? చేయాలి కదా. ఇవాళ ఏం చేస్తుర్రు? రకరకాల భూములపై పడ్డారు. అన్ని భూములు వేలం వేసి ఫండ్ డెవలప్ చేద్దామని చూస్తున్నారు. మరి అది ఎంత మటుకు? ఉన్న ఆస్తులు అమ్ముకుంటే మరి రేపు ఏముంటుంది? తెలంగాణ చిప్ప మిగులుతుంది. వీళ్ళ కమిషన్లు అది ప్రజలు గమనిస్తారు, ఎంతెంత కమిషన్లు తీసుకుంటారు ప్రజలు గమనిస్తారు, వీళ్ళ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు. అందరూ చూస్తున్నారు. 2 సార్లు కాలే అప్పటికే ప్రజలు విసిగిపోయినారు ఈ పాలనతో. ఇవాళ ప్రజలు ఆలోచించాలి, ఎట్లా ఇస్తున్నాం, ఏమైతే. గుళ్ళపై దాడులు, విపరీతమైన గుళ్ళపై దాడులు.
కమ్యూనల్ ఇష్యూసే లేవు. గుళ్ళు అంటే గుర్తొచ్చిందంట, మరి ఏంది మొన్న ఏదైతే బంజారా అమ్మవారి టెంపుల్ పై ఎందుకు మరి సైలెంట్ అయిపోయింది? సైలెంట్ ఏం కాలేదు, వాళ్ళు ల్యాండ్ ఇస్తా అంటున్నారు, ఆడ నెగోషియేట్ అవుతుంది, మరి వేరే దగ్గర ఇస్తా అని చెప్తారు, దాని మీద ఏం సైలెంట్ కాలే. మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు దీనిపై సరిగ్గా స్పందించకపోతే మరి ఇక పెద్ద ఎత్తున మళ్ళీ ధర్నాలు మమ్మల్ని కట్టేయాలని చూస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తారు. ఎవరైతే దీనిపై స్పందిస్తారో అందరినీ హౌస్ అరెస్ట్ పేరుతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం. కానీ హిందుత్వం మాట్లాడేటోడు భయపడేటోడు ఎవడు ఉండడు, కేసులైనా భయపడాడు ఎవడు. సో దీనిపై డెఫినెట్గా టైం తీసుకొని మరి వాళ్ళు ఏ ల్యాండ్ ఇస్తా అంటారు, ఏమవుతుంది, బస్తీవాసులతో సంప్రదించడం జరుగుతుంది. దీనిపై డెఫినెట్గా మళ్ళీ ఉద్యమం సాగుతుంది. అంటే ఇంకోటి ఏదైతే చూసుకుంటే బీజేపీ విషయంలో చూసుకుంటే బీజేపీ కేవలం హిందుత్వం హిందుత్వం అని చెప్పేసి ఓట్ల కోసమే, ఓట్ల రాజకీయం హిందుత్వాన్ని ఓట్ల కోసమే వాడుకుంటా ఉందని చెప్పేసి ఒక మాట వస్తా ఉంది. ఏంటన్న మరి నిజంగా అది వాస్తవం అంటారా? ఇప్పుడు హిందుత్వం దేని గురించి వస్తుంది, మొన్న ఈ గుడి ముత్యాలమ్మ గుడి ఇష్యూ అయింది సికింద్రాబాద్లో, ఆడికి బీజేపీ వెళ్ళారు. ఒక దుండగుడు దాడి చేస్తేనే మేము పోయినాం కదా, మరి మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి. భారతదేశంలో ఉన్న ధర్మాన్ని, మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ ఇక్కడ అందరు బాధ్యతారహితంగా ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్న హిందువులు కానీ బీఆర్ఎస్ లో ఉన్న హిందువులు కానీ. మరి మేము ఆ బాధ్యతను మేము మోస్తున్నాం. డెఫినెట్ గా మా గుడిపై దాడులు జరిగితే మేము స్పందిస్తాం. గుడిపై దాడి జరగకపోతే మేము రానేరాము కదా రవి. దాడి జరిగితే మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మీ ఎస్బీ ఫెయిల్యూర్, మీ ఫెయిల్యూర్, మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఓపెన్ గా వచ్చి దాడి చేసిరంటే మీరు నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్. దాడి చేసినందుకు మరి మేము పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఇది తప్పు, మీరు కరెక్ట్ సరిదిద్దుకోవాలని. ఇప్పుడు సేమ్ పెద్దమ్మ గుడి ఇష్యూలా బంజారాహిల్స్ లో అవుతుంది. వచ్చి మీరు దొంగల లెక్క రాత్రిపూట వచ్చి విగ్రహాన్ని తరలించాల్సిన అవసరం ఉంది. 60-70 సంవత్సరాల నుంచి నా గుడిని తీసే హక్కు మీకు లేనేలేదు. మరి డెఫినెట్ గా మా గుడి గురించి మేము ఫైట్ చేయాలి. అక్కడ బస్తీవాసుల మనోభావాలు, హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఎందుకు మీరు బిహేవ్ చేస్తున్నారు? అంటే కేవలం గుళ్ళే కాదు, హిందువులే కాదు, పేద ప్రజలు ఉన్నారు, సమస్యలు చాలా. హైడ్రా అయితే మేమే పోయినాం. హైడ్రా అని చెప్పి పేద ప్రజల ఇల్లులు దారుణంగా ఊలుస్తుంటే వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, రోగిస్టోళ్ళు ఉన్నారు. వాళ్ళని టైం ఇవ్వకుండా, ఒక నోటీస్ ఇవ్వకుండా, మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి ఒక రేకులల్లా రోజు కష్టపడితే వచ్చే 100-200 సంపాదించేటోళ్ళు ఇల్లుల మీద మీ ప్రతాపం చూపిస్తే మరి ప్రజల పక్షాన బీజేపీ నిలబడ్డది కదా. ఇవాళ ఎక్కడ తేడా, గవర్నమెంట్ ఎవరు ఏం ఫెయిల్యూర్ చేసినా, ఎక్కడ ఎలాంటి ప్రజలకు అన్యాయం చేసినా బీజేపీ నిలబడుతుంది. బీఆర్ఎస్ అయితే ఎట్లయినా ప్యాకేజ్ కమ్ముడు అయింది. బీఆర్ఎస్ ఎక్కువ ఫైట్ చేస్తే ఇలా లోపలేస్తారని చెప్పి వాళ్ళకి భయం ఉంటుంది. బీజేపీ ఆ భయం ఉండదు, ఎందుకంటే అది అవినీతి అనేది ఉండదు. వాళ్ళ అన్ని రకాలుగా ప్రజలకి నిలబడుతున్నది బీజేపీ పార్టీ. గుడికి కానీ, ప్రజలకు వచ్చిన కష్టం కానీ, ధర్మం కానీ, ఏ విషయమైనా మేము వచ్చి ఫైట్ చేస్తున్నాం. ఆన్ రోడ్ మేము ఫైట్ చేస్తున్నాం. మా నాయకులు పోయి 2 రోజులు మూసీ పర్వక ప్రాంతాలలో నిద్రలు చేసినారు, బస్తీలలో. మరి ఎంతకంటే ఎక్కువ మేము ఏం చేస్తాం? మీరు గులగొడుతుంటే మేము ఆపుతున్నాం. బుల్డోజర్ల ముంగట పోయి నిలబడ్డారు మా వాళ్ళు. కానీ మీకు సిగ్గు ఉండాలి అన్న, నీకు ఆరోపణ చేయడానికి సిగ్గు ఉండాలి. మీకు సిగ్గు లేకుండా పనికి వాళ్ళ ఆరోపణలు ఇలా బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది తెలంగాణలో. కాబట్టి పనికిరాని ఆరోపణలు చేస్తారు. 101% బీజేపీ స్ట్రాంగ్ అయితే నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ. ఇలా కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి సెంట్రల్ లో మోదీ గారు ఉన్నారు. ఇలా ఒక డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ అవినీతి ఎక్కడ కూడా కనబడుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ 60-70 ఏళ్ళు పరిపాలిస్తే ఎంత పెద్ద స్కామ్, ప్రపంచమే షేక్ అయిపోయింది. అంత పెద్ద 2G స్పెక్ట్రమ్ స్కామ్ అనుకోండి, అట్లాంటి స్కామ్లు ఎన్ని లేవు. బోఫోర్ స్కాము, రాబర్ట్ వధేరా స్కాము, కోల్ ఇండియా స్కామ్. ఇలా కూటమి ఎట్లున్నది తెలుసా? ఇండియా కూటమి మొత్తం స్కామ్ స్టార్స్, మొత్తం స్కామ్ స్టార్స్ అంతా టాప్ మోస్ట్. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు టాప్ గడ్డి స్కామ్ చేసిన వాళ్ళు. కేంద్రంలో మరి మీరే కదా అధికారంలో ఉంది, మరి ఇంత స్కామ్ జరుగుతుంటే ఎందుకు మరి వాళ్ళపై చర్యలు? డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే పాత స్కామ్లు అన్ని తీసి మేమే కదా బయట పెట్టింది. ఇవాళ 2G స్పెక్ట్రమ్ స్కామ్ షేక్ అయిపోయింది. ఎవరితో ఉన్నారు? వాళ్ళు తమిళనాడు వాళ్ళతో ఉన్నారు. మరి వాళ్ళతో ఉన్నాయి అన్ని కూడా బట్టబయలు చేసిందే పార్టీ. సో మరి రాష్ట్ర విషయాన్ని చూసుకుంటే అన్న, మరి ఇందాక మీరు అన్నారు రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పేసి. సో దానికి ముందే బై ఎలక్షన్ ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు. సో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఘోరం చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు కూడా అభ్యర్థిగా ఉన్నారని చెప్పేసి ఒక వార్త నేను అభ్యర్థిగా లేను వైరల్ అవుతా ఉంది. సో ఏంటి మరి దానిపై ఏం క్లారిటీ ఇస్తారు? అంటే మళ్ళీ సైలెంట్ అయిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏం చెప్తారు? నేను జూబ్లీహిల్స్ నేను ఏ రోజు కూడా అడగలే. నా కాన్సన్ట్రేషన్ వచ్చే ఎలక్షన్లు ఉంది, బైపోల్లో లేదు. నేను ఏ రోజు కూడా జూబ్లీహిల్స్ అడగలే. ఒక మీడియా స్పెక్యులేషన్ తప్పించి ఎక్కడ కూడా నా పార్టీ నేను టికెట్ కావాలి నాకు జూబ్లీహిల్స్ అని కూడా అడగడం జరగలే. సో డెఫినెట్ గా ముందు వచ్చే ఎలక్షన్లలో ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతుండండి?
ఎందుకు భయపడుతుండు? ఎలక్షన్లో యాజ్ పర్ షెడ్యూల్ రిలీజ్ చేయి, యాజ్ పర్ షెడ్యూలే నువ్వు ఎలక్షన్ అనౌన్స్ చేయి. ఎందుకు పెండింగ్ చేసుకుంటూ పోతారు? భయం ఉన్నది. గ్రౌండ్ లెవెల్లో అలా పార్టీ జీరో ఉంది. ఇవాళ ప్రజలని దగ్గర పోయే పరిస్థితి లేదు. గల్లా పట్టుకొని అడుగుతారు ఇవాళ ప్రజలు కాంగ్రెస్ నాయకులని, ఏం చేస్తారు మీరు, మీ ఇచ్చిన హామీలు ఏమైనా అని అడుగుతారు. సో దానివల్ల వాళ్ళు పెండింగ్ చేస్తూ పోతారు. సో డెఫినెట్గా ఎలక్షన్లలో మా సత్తా ఏదో మేము జాగ్రత్త. అంటే స్థానిక సంస్థలు కావచ్చు వీటిలో బీజేపీ పుంజుకునే ఛాన్స్ డెఫినెట్గా మంచి స్కోర్ తోటి వస్తాము. ఇవాళ మేము పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నాము. ప్రజలతోటి దగ్గరయ్యే విధంగా, ప్రజలకు అర్థం చేపించే విధంగా. ఎందుకంటే వీళ్ళ జూట హామీలను నమ్మి ప్రజలు మోసపోయినారు. వీళ్ళ మోసాలని, వీళ్ళ స్కామ్లని బయట తీసే విధంగా, వీళ్ళు చేసే కమిషన్ రాజకీయాలని బయట పెట్టే విధంగానే ముందుకు బీజేపీ చర్య ఉంటుంది. సో అదే విధంగా చూసుకుంటే అన్నయ్య, అంటే ప్రధానంగా ఇప్పుడు సిటీ విషయంలో చూసుకున్న ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది, సో ఎట్లా ఉంది మరి పరిస్థితి, ఎట్లా ఉంది మరి, ప్రచారం ఎట్లా సాగుతా ఉంది బీజేపీ పార్టీ సంబంధించి, ఎట్లా నడుస్తుంది? రీసెంట్ గా కమిటీ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా జూబ్లీహిల్స్ పై మేము గట్టి పోటీ ఇవ్వబోతున్నాము. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది పోటీ. బీఆర్ఎస్ అయితే నామరూపాలు లేకుండా పోయింది. నెక్స్ట్ ఎలక్షన్ లా కాంగ్రెస్ కూడా నామరూపాలు లేకుండా పోతుంది. వీళ్ళు చేసిన తప్పుని వీళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ స్టైల్లోనే పాలన చేస్తారు. ఇవాళ బీఆర్ఎస్ ఎట్లా ఉందో సేమ్ స్టైల్లో రిపీట్ చేస్తారు వీళ్ళు. అన్ని కమిషన్ రాజకీయాలు అనుకోండి, బెనామీ అనుకోండి, పర్మిషన్లు అనుకోండి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పర్మిషన్లు ఇచ్చి ఫ్లోర్లు రాసుకోవడం, ఇవన్నీ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు ఏదో పిల్లి పాలు తాగుతాడు ఎవరు చూస్తలేడు అనుకుంటారు చూడ, అట్లా వీళ్ళు ఎవరు చూస్తలేరు అనుకుంటారు, కానీ మొత్తం సమాజం చూస్తుంది. ఇలా మీడియా చూస్తున్నారు. అంటే మేము ప్రజాపాలన అందిస్తా ఉన్నాం, 6 గ్యారెంటీలు చాలా వరకు అమలు చేసినాం, కానీ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మా పాలనని ప్రజల నుండి ఆదరణ తట్టుకోలేకనే మాపై దుష్ప్రచారం చేస్తా ఉంది అనేది వాదన కాంగ్రెస్. ప్రజా ఆదరణ ఎక్కడ ఉంది? వీళ్ళ అందరూ ప్రతి ఒక్కరు తెలుసు వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేస్తుర్రు, సూట్ కేసులు ఎట్లా మోసుకపోతుర్రు, వీళ్ళు ఏమేమి స్కాములు చేస్తున్నారు. ఇవాళ ప్రజలు తెలివైన వాళ్ళండి, ముందట్లెక్క లేరు. ఇవాళ మీడియా కూడా బాగా ఒక వర్గం మీడియా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు తప్పించి వేరే మీడియా అంతా కూడా నిజాలు ఇవాళ యూట్యూబ్లో పుణ్యమా అని ప్రజలకు కరెక్ట్ నిజం పోతుంది. ఇవాళ యూట్యూబ్లో పుణ్యము, ఇవాళ యూట్యూబ్లో వల్ల స్టార్ అయిన రేవంత్ రెడ్డి ఇవాళ తగిలేసే రకం లెక్క ఇలా ఒడ్డు దాటంగానే అట్లా ఇవాళ యూట్యూబ్ల మీద రెస్ట్రిక్షన్స్. ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్ళు ఈయన చేసే కథలన్నీ బయట పెడుతుంది కాబట్టి యూట్యూబ్లో దొక్కే ప్రయత్నం చేస్తుంది. మరి ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ వల్లనే ఇవాళ ఇంత ప్రజలకి దగ్గరైనారు. ఇవాళ నీపై విశ్వాసం చాలా మందికి ఉండే. ఇవాళ నేను కూడా అనుకున్నా ఒక మంచి లీడర్ దొరుకుతాడు, బీఆర్ఎస్ అవినీతిని బయటికి తీస్తాడు, కానీ బీఆర్ఎస్ ఉచ్చులో పడ్డ రేవంత్ రెడ్డి ఇవాళ యూట్యూబ్ని దొక్కుతున్నాడు. అన్ని ప్రజలు గమనిస్తున్నారు. సో ఇలా మీడియా పుణ్యాన, యూట్యూబ్ పుణ్యాన ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉన్నారు. వీళ్ళ అవినీతి మొత్తం చూపిస్తున్నందుకు మీడియాలపై కూడా కేసులు చేయడం లేదు. ఎన్ని కేసులైనా మీకు అందరికీ తెలిసింది. సో ఇట్లా తొక్కే రాజకీయాలు చేస్తే నువ్వే తొక్కుకుంటా నువ్వే తొక్కబడతావు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి రాజకీయాలు మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయవలసిందిగా నేను మనవి చేస్తాను.